హలో అండి, వెల్కమ్ టు లక్కీ లియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాల్టి వీడియో ఏంటి అంటే, అక్కడ మీకు కనిపిస్తుంది కదా బెంగళూరు అని. సో మేము బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. మా ఆయన ఢిల్లీకి వెళ్ళారు. సో రిటర్న్ ఫ్లైట్ 10:30 నైట్ ఉన్నింది. సో పికప్ చేసుకోవడానికి నేను, మా సిస్టర్, మా బ్రదర్ అండ్ మలియా వెళ్తున్నాం అనమాట కార్లో. యాక్చువల్గా నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. ఈవినింగ్ ఫాస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరాం. సో నేను ఫాస్టింగ్ ఉంటాను కదా అని మా అమ్మ ఒక్కతే వెంటనే ఫుడ్ చేసిందనమాట. సో నేను తినలేకపోయిన టైం అయిపోతుందని అందుకనే ప్యాక్ చేసి ఇచ్చింది. మిర్చి బజ్జీ స్నాక్స్ కోసం అండ్ ఇవి సబ్జా సీడ్స్ వేసిన లెమన్ జ్యూస్, కోకోనట్ వాటర్, నార్మల్ వాటర్ అండ్ షీర్ కుర్మా కూడా చేసింది. అది తీసుకురాలేదు, ఇంట్లోనే ఉంది. సో జస్ట్ నేను మిర్చి బజ్జీ స్నాక్గా తినుకుంటూ వెళ్ళాను అనమాట. అదైతే టేస్టీగా ఉండింది. అండ్ ఇది వచ్చేసి బాగేపల్లి టోల్ గేట్ అనమాట. దీని తర్వాతనే సమరాస్ వెజ్ రెస్టారెంట్ వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడన్నా అలా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలా కొద్దిగా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా సిటీ దగ్గరలో ఉందనగానే అప్పుడే ఆ వైబ్స్ వచ్చేసాయన్నమాట. కలర్ఫుల్ లైట్స్, చాలా బాగుంటుంది. నైట్ జర్నీ అయితే ఇంకా అసలు ఆసమ్ ఉంటుంది. ఇక్కడ మేము ఈ హోటల్లో మేము ఫుడ్ తిందాం అంటే డిన్నర్ చేద్దాం అనుకున్నాం అనమాట. అందుకనేసి అక్కడ ఆగాము. బట్ మేము తినేస్తే మా ఆయన ఒకరే ఉంటారు కదా, సో వచ్చిన తర్వాత తిందాం, 10:30 కదా ఆ పాటికి ఉంటారు అనుకున్నాము. కానీ 10:30 ఫ్లైట్ కాస్త 11:30, 1 అవర్ డిలే అయింది. అది మేము అక్కడ వెయిట్ చేసి అప్పుడు తెలిసిందనమాట. సో ఇంకా సరేలే వచ్చిన తర్వాత తిందామని అలా బయలుదేరాము. నేను ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. సో నాకు ఎగ్జైట్మెంట్ ఉన్నింది, చాలా కొత్తగా ఉన్నింది అనమాట. సో ఇలా ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవ్వగానే టూ సైడ్స్ కూడా రోడ్డుకి ఇలా లైటింగ్ కలర్ఫుల్గా ఎంత బాగుండిందో నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి నాకు యాక్చువల్గా ఫ్లైట్ జర్నీ అన్నా లేదా షిప్లో జర్నీ అన్నా భయం అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నా. అట్లీస్ట్ మినిమం షిప్లో వెళ్ళకపోయినా ఫ్లైట్ జర్నీ అన్నా చేయాలి అనుకుంటున్నా. వెరీ సూన్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎప్పుడు కుదురుతుందో. యాక్చువల్గా మా ఆయన వెళ్ళేటప్పుడు ఢిల్లీకి 2-3 డేస్ ఉంటాను కదా, అక్కడే మనం కూడా అలా తిరిగేసి వద్దాము, చూద్దాము ఢిల్లీ అని చెప్పారు. బట్ నేనే వద్దులే, ఇంకెప్పుడైనా వెళ్దాము అని చెప్పేసి అలా స్టాప్ చేసేసాను అనమాట. నాకు అంత కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటుందా అని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్తున్నాను, అందుకనేసి ఇలా అనిపించింది. ఇంకా ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. ఇంకా కార్ పార్కింగ్లో పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే మా ఆయన మాకు మెసేజ్ చేశారనమాట ఎక్కడ రావాలి అని చెప్పేసి. సో అలా అది చూసుకుంటూ ఎక్కడ వెళ్ళాలి అని చెప్పేసి అటు వెళ్ళామన్నమాట. ఎక్కడ మా ఆయన ల్యాండ్ అవుతారో సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అలా నేను నడుచుకుంటూ ఇంకా ఆబ్వియస్గా వీడియోస్ ఉంటాయి కదా, సో అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వస్తున్నా. సో నేను చూసారా ఎంత గ్లో వచ్చేసింది నా ఫేస్లో. యాక్చువల్గా నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు నా ఫేస్లో చాలా గ్లో వస్తుంది. ఇంకా ఈవినింగ్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రెష్గా మంచిగా ఉన్నాము. సో లియా చూసారా, నేను లియా మ్యాచింగ్ నన్ను ఎత్తుకో మమ్మీ, నేను నడవలేను అంటే ఎత్తుకుంటే ఇలా మాటలాడుకుంటూ ఇద్దరు వెళ్తున్నాం అనమాట. మా ఆయనకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి మేమిద్దరం ఇలా వైట్ అండ్ వైట్ వేసుకొని, యాక్చువల్లీ మా ఆయన కూడా వైట్ వేసుకుంటారు. సో ఇలా వైట్ అండ్ వైట్ వేసుకొని సర్ప్రైజ్ చేద్దాము. నేను ఈ లుక్లో మా ఆయన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం అనమాట. నాకు చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది. సో దాన్ని ఎలా నేను డిజైన్ చేయాలి, నాకు ఏదన్నా కొంచెం ఓవర్గా చేస్తే నాకే అసహ్యంగా అనిపిస్తుంది. సో అందుకనేసి ప్లెయిన్గా అలా వేసేసాను అనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ కొన్ని షాప్స్ అవన్నీ కనిపించాయి అనమాట. యాక్చువల్గా ఇందులోకి వెళ్ళాను ఏదైనా తీసుకుందామని చెప్పి. లియాకి ట్రాలీ చూద్దామని వెళ్ళామన్నమాట. సో యాక్చువల్గా ఉంది కదా ఒకటి ఇంట్లో, మళ్ళీ ఎందుకు అనిపించింది. అలా చూసుకుని మా ఆయన వచ్చిన తర్వాత షాపింగ్ చేద్దాం అనుకున్నా. ఇంకా అక్కడికి వెళ్ళంగానే అవి ఇవి చూసుకుంటూ ఇలా తిరుగుతూ వెళ్తున్నాం అనమాట. ఇది ఉన్నింది, ఇది షార్ట్ నేను అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. చాలా ఎక్కువ లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరిగారనమాట దీనివల్ల నాకు. మళ్ళీ అయితే బాగా ఎగ్జైట్ అయింది ఇక్కడ. సో 99 రూపీస్ స్కాన్ చేస్తే అక్కడ వెంటనే ఆ లోపల నుంచి మనకు ఆ బాల్ అనేది వస్తుందన్నమాట. అందులో 3 సెట్స్ వచ్చాయి, అంటే కవర్ చేసి ప్యాక్ చేసి బాల్లో పెట్టారనమాట. అది రాగానే ఓపెన్ చేసి అందులో వద్దో చూడండి ఆ బాల్ అనమాట. అందులో ఉన్నాయి, తినేవి ఏమీ లేదు. అట్లీస్ట్ చాక్లెట్ లాంటిది పిల్లలకి పెడితే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. అవన్నీ కూడా ఆడుకోవడమే. ఇంకా ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సబ్వే అంట, ఇంకా డ్రింక్స్, కాఫీస్, స్నాక్స్, ఫుడ్ చాలా ఉండింది. ఇదిగో కనిపిస్తుందా స్టార్ బక్స్ కూడా. మా ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ నేను స్ట్రైట్ అవే అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా ఎప్పుడు వస్తారా అని చెప్పి ఇలా నడుచుకుంటూ. చాలా లాంగ్ ఉండిందనమాట.
నడుచుకుంటూ వెళ్తూ ఉన్న అటు ఇటు చూసుకుంటా ఫస్ట్ టైం నేను రావడం కాబట్టి అన్నీ ఒకసారి లుక్ వేసుకుంటున్నాను అనమాట. అందుకే ఇలా ఇలా చూస్తున్న 2 సైడ్స్ కూడా నేను. ఇక్కడ కనిపిస్తుందా అక్కడ టైమింగ్స్ పడుతున్నాయి అనమాట. ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది ఏ టైమింగ్కి అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి టర్మినల్ 1 or 2 ఇది 1 ఐ థింక్. సో ఇక్కడ నుంచే వస్తారు అని చెప్పేసి మాకు మెసేజ్ పెట్టారు. సో ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట ఫ్లైట్ నెంబర్. అండ్ స్క్రీన్ మీద చూడంగానే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. 10:30 ఫ్లైట్ 11:30 అంటే 1 hour డిలే అయింది అని చెప్పేసి. అంటే మరి అంతసేపు వెయిట్ చేయాలా అక్కడ అని, అంతే ఇంకేమీ లేదు. ఏదైనా కానీ అనుకున్న తర్వాత అయిపోవాలి, వెయిటింగ్ నా వల్ల కాదు. సో ఇంకేం చేయలేమని చెప్పేసి కూర్చొని ఇలా చూసారా టైంపాస్ చేస్తున్నా అనమాట. ఇక్కడ ఇలా పెట్టుంటే అక్కడికి వెళ్ళి మరీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఇది ఇలానే టైంపాస్. మళ్ళీ చూసారా ఎక్కడ చూసినా తనకు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. అక్కడ ఎక్కి దుంకి ఇలా బాగా ఆడుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. ఇలా వీడియో తీస్తున్నాను అనగానే చెప్తుంది అనమాట, హాయ్ హలో చెప్తుంది, బాయ్ చెప్తుంది. తనకు చిన్నప్పటి నుంచి ఇలా వీడియోస్ ఇలా బాగా అలవాటు అయిపోయాయి. చూడండి మళ్ళీ ఆటలు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది అని చెప్పగానే అక్కడికి వెళ్ళిపోయాను అనమాట ముందరికి వెయిట్ చేయడం కోసం. కానీ ఆయన రావడానికి 1/2 hour పైనే పట్టింది. చాలాసేపు మేమిద్దరం అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నామన్నమాట. ఫైనలీ మా ఆయన అయితే వచ్చేసారు. నేనైతే చాలా హ్యాపీ, మళ్ళీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 3-4 డేస్కి మేము చాలా సఫర్ అయ్యామన్నమాట, మిస్ అయ్యాం చాలా. అలాంటిది కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ హస్బెండ్స్ కానీ వాళ్ళ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో మంత్స్ ఇయర్స్ అలా బయట కంట్రీస్లో వర్క్ చేయడానికి వెళ్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపించింది. చాలా మిస్ అవుతారు అని అనిపించింది నాకైతే. వాళ్ళ డాడీ వచ్చిన హ్యాపీనెస్ ఒకటైతే అది మా ఇంట్లో 2 ట్రాలీస్ ఉన్నాయన్నమాట. మా ఆయన కోసమే నేను తీసుకొచ్చాను. సో ఇది చిన్నది లియాది అని తన ఫీలింగ్ అనమాట, చిన్నది నాది అని. సో డాడీ నా ట్రాలీ నువ్వు తీసుకెళ్ళావు అని, ఇది నాది నేనే తీసుకొస్తానని తనే తీసుకొస్తుంది. తనకు సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసి ఇచ్చానమాట. లేదు ఇలా కూర్చోవాలి అని చెప్పింది. యాక్చువల్గా కూర్చోబెట్టుకొని అలా ముందుకు వెళ్ళంగానే కొంచెం స్లిప్ అయి ముందుకు వచ్చేసేలాగా పడిపోయింది అనమాట. ఇదే కాదు ఇంకొకసారి కిందికే పడింది. సో చాలా చిన్నగా పట్టుకున్నాం అనమాట. ఇంకా అడ్జస్ట్ చేసి ఇచ్చాను. తను వదలట్లేదు, నేనే తీసుకురావాలి అని కూర్చుందనమాట. ఇంకా సరేలే తన ఇష్టాన్ని ఎందుకు కాదనుకోవాలి అని చెప్పేసి సో ఇలా ఇచ్చేసామన్నమాట. ఇంకా వస్తూ వస్తూ ఐస్ క్రీమ్ అడిగింది చూసి. సో ఇంకా వాళ్ళ డాడీ అస్సలు కాదనరు. అక్కడికి తీసుకెళ్ళి ఏ ఐస్ క్రీమ్ కావాలి అంటే మ్యాంగో సెలెక్ట్ చేసుకుంది, మ్యాంగో ఫ్లేవర్. నేను జస్ట్ మ్యాంగో ఫ్లేవర్ అంటే ఏదైనా ఫ్లేవర్స్ అడిగితే ఐ థింక్ వాళ్ళు ఫ్లేవర్స్ యాడ్ చేసి ఉంటారు అనుకున్నాను. సో ఇది 299 అరౌండ్ అలా పడింది. 2 scoops, పెద్ద కప్పు, మీకు చాలా చిన్నగా కనిపించవచ్చు. చాలా ఎక్కువ ఐస్ క్రీమ్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ బాగా ఎంజాయ్ చేసింది, కొంచెమే తినింది. సో దీంట్లో నేను ఒక స్పూన్ తీసుకుని ఇలా తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అది జస్ట్ బంగినపల్లి మ్యాంగో ఉంటుంది చూసారా, ఆ పల్ప్ తిన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఇంకా తింటూ ఉందన్నమాట. ఇలా కొద్దిసేపు ఇలా ఆడుకున్నాం. మళ్ళీ మేము టైం స్పెండ్ చేశారనమాట. వాళ్ళ డాడీ బాగా ఫుల్గా. అండ్ లియాని వదలకుండా ఇలానే ఎత్తుకొని వస్తారు. లియా వాళ్ళ డాడీ ఉన్నారు అంటే ఎత్తుకో డాడీ అని అంటుంది ఎప్పుడు కూడా. అండ్ ఇక్కడ జస్ట్ ఆ వీడియో అలా తీసుకుంటూ వస్తూ ఉన్నానమాట. సో ఇలాంటి చిన్న చిన్న బైట్స్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసామన్నమాట. సో కార్ దగ్గరికి పార్కింగ్లో ఉండింది, చాలా లాంగ్ ప్లేస్ అనమాట. సో అక్కడ నుంచి ఇంకా బయలుదేరాం రిటర్న్ ఇంటికి. టైం 12 దాటింది. ఎయిర్పోర్ట్లోనే 12 దాటేసింది. అసలు మేము ఫుడ్ తినలేదు, మా ఆయన కోసం వెయిట్ చేసి 10:30కి వచ్చేసారు కదా అనుకున్నాను. బట్ రాలేదు, 12 దాటిపోయింది. అమ్మ ఫుడ్ చేసి తినకుండా వచ్చేసాను. చూసి 12 దాటిపోయింది. సో ఇంకా ఇక్కడ చూసారా కనిపిస్తుందా ఫ్లైట్, అది ల్యాండ్ అవుతుంటే నాకు కనిపించగానే ఇలా వీడియో తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది, నేను ఎగ్జైట్ అయిపోయాను. ఇలా చూసుకుంటూ ఇలా వచ్చానమాట. చాలా ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నాయి, వెళ్తూ ఉన్నాయి. అండ్ దారిలో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ బంద్ ఉండే అనమాట. సో ఈ డాబా ఓపెన్లో ఉండింది. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ టెంట్ లాగా వేసి ఉంది ఇలా. అండ్ 12:30, 1 o'clock అవుతుంది ఇక్కడికి మేము వచ్చేటప్పటికి. సో మళ్ళీ అయితే పనుకొనేసింది పాపం. ఇంకా బయటికి వెళ్ళామంటే ఆబ్వియస్గా మేము నాన్ వెజే ప్రిఫర్ చేసాం మోస్ట్లీ. ఆర్డర్ చేసేసుకున్నాం. ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మేము ఏం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామంటే చికెన్
కర్రీ, గుంటూరు చికెన్ ఫ్రై అండ్ దాల్ ఫ్రై చాలా బాగుండింది. రోటీస్ ఆర్డర్ చేసుకున్నాం రైస్ ఎందుకు ఈ టైంలో అని. దాల్ ఫ్రై అయితే లిటరల్లీ చాలా బాగుండింది. నాకు చికెన్ కంటే నాన్ వెజ్ కంటే ఆ దాల్ ఫ్రై చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా దాల్ ఫ్రై తమ్ముడి ఫ్రెండ్ వచ్చారనమాట డ్రైవింగ్కి. సో ఆ అబ్బాయి కోసం నాన్ వెజ్ తినరు అంటే వెజ్ అబ్బాయి కోసం ఆర్డర్ చేశారనమాట. సో అందరం తిన్నాం. దాల్ ఫ్రై అంత బాగా నచ్చేసింది. ఫస్ట్ టైం నేను నాన్ వెజ్ కాకుండా వెజ్లో అది ఇష్టపడ్డానమాట. చాలా బాగుండింది అసలు. ఇంకా డిన్నర్ చేసేసుకొని ఇలా బయటకు వచ్చేసామన్నమాట. సో ఇంకా అప్పుడు స్టార్ట్ చేసాం. ఇంటికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే నాకు స్కూల్ ఉండింది. మార్నింగ్ స్కూల్స్ ఇవి యాక్చువల్గా. ఇంటికి వచ్చే టైంకి సునీత విలియమ్స్ స్పేస్ నుంచి భూమి మీదకి ల్యాండ్ అయ్యే టైం కరెక్ట్గా మేము కూడా ఇంటి దగ్గర ల్యాండ్ అయ్యామన్నమాట. అంటే ఇంటికి చేరుకున్నాం అని అర్థం. అది ఏ రోజో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కీ లియా ఛానల్.